ఏమి ఫైటింగు. ఇప్పుడు ఒక సిస్టర్ చెప్తున్నారు, ఆ సిస్టర్ చూడు దేవుడు ఏం చేస్తారు చూడు. ఆ సిస్టర్కి అడిగితే ఆ సిస్టర్ వాపస్ చెప్తారు, ఆ సిస్టర్ దేవుడు ఏం చేస్తారు చూడు. ఇప్పుడు నేను అనుకున్నా ఈ రెండు సిస్టర్కు దేవుడు ఏం చేస్తారో తెలియదు. కరెక్ట్ అవ్వదు. నేను మనసులో అనుకున్నా, ఓహో ఎంత కోపంగా ఎంత జీవనం చేస్తున్నారబ్బా, రెండు పీపుల్కి ఏం అడుగుతుందో దేవుడా క్షమాపణ ఇవ్వండి అని ప్రేయర్ చేస్తా. ఇప్పుడు ఫైనల్ ఏమంటే ఇలాగా జరిగింది. రెండు సహోదరులు చెప్తున్నారు ఏం చేస్తారు చూడు, దేవుడు ఏం చేస్తారు చూడని. ఫైటింగు స్టాప్ అయ్యట్లేదు. మళ్ళీ చర్చికి వస్తే అన్య భాష మాట్లాడతారు చూడండి, అలాగ మాట్లాడతారు. అన్య భాష మాటలు స్టార్ట్ అయితే అలాగ వస్తుంది. అంటే ఇద్దరు ఏం చేశారు, నిర్ణయం చేశారు. ఒక సిస్టర్ చెప్తున్నారు ఆ సహోదరి ఆ సిస్టరు నిత్యజీవం పోవట్లేదు బ్రదర్. ఆ సిస్టర్ చెప్తున్నారు ఈ సిస్టర్ నిత్యజీవం పోవట్లేదు బ్రదర్. 2025లో ఎవరు గురించి మీరు నిర్ణయం చేయవద్దు. చెప్పండి హల్లెలూయా. చేస్తారా ఎవరన్నా? డేంజర్. మన జీవితంలో నిత్యజీవం పోవాలంటే దానికి విరోధముగా నంబర్ 1 డేంజర్ ఏమంటే ఇంకొక వ్యక్తి గురించి ఏం చెప్పకూడదు, తీర్పు చెప్పకూడదు. అంటే మీరు 2025లో బ్లెస్సింగ్ ఉండాలంటే ఫస్ట్ నిర్ణయం ఏం తీసుకున్నాలా, ఎవరి గురించి ఏం చేయకూడదు, తీర్పు చేయకూడదు. రాంగ్ వ్యక్తి, అబద్ధమైన వ్యక్తి అని చెప్పకూడదు. అలాగేమైనా చెప్తే అదే పరిస్థితి ఏ జీవితంలో వచ్చేస్తుంది, మీ జీవితంలో వచ్చేస్తుంది. సో డోంట్ జడ్జ్ ఎనీవన్. హల్లెలూయా.